వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కూటమిని బలహీనపరచకపోతే తమకి రాజకీయంగా ఉనికి ఉండదు అని వైసీపీ బాగా గ్రహించింది. అందుకే మొదటి రోజు నుంచే బయట నుంచి కాదు లోపల నుంచి కొట్టాలి అనేటువంటి స్ట్రాటజీతో ముందుకు వస్తోంది అనేటువంటి అనుమానం కూడా బలపడుతోంది. జనసేనలోకి నేతల్ని మళ్లించడం, అక్కడే ఘర్షణలకి బీజం వేయడం, ఇవన్నీ యాదృచ్ఛికాలు కాదు అనే భావన కూటమి వర్గాల్లో పెరుగుతోంది. కొన్ని చోట్ల ఇది ఇప్పటికే ఫలితాలు కూడా ఇస్తుంది. పైగా సోషల్ మీడియాలో రెండు పార్టీల మధ్య విభేదాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. పిఠాపురం, ఒంగోలు వంటి కీలక నియోజకవర్గాల్లో మాజీ వైసీపీ నేతలు జనసేనలోకి రావడం కూటమికి తలనొప్పిగా మారుతోంది. నిన్నటి వరకు ఎదురెదురుగా పోరాడిన వాళ్ళు ఒకేసారి ఒకే వేదికపైకి రావడం స్థానిక టీడీపీ కేడర్కి అసహజంగా అనిపించడం అనేది సహజమే. పిఠాపురంలో వర్మ వర్సెస్ దొరబాబు మధ్య జరిగినటువంటి తోపులాటలు, ప్రోటోకాల్ వివాదాలు ఈ అంతర్గత ఉద్రిక్తతలకి స్పష్టమైన ఉదాహరణలు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పిఠాపురం వర్మ గారి మీద అసహనం వ్యక్తం చేశారు. ఆయన రాష్ట్రానికి డిప్యూటీ సీఎం, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రోటోకాల్ అంటూ రగడలు ఇలాంటివి చేయడం సరికాదు. వ్యక్తిగత ఈగో సమస్యలతోటి అనవసరంగా గొడవలు పెట్టుకోవద్దు, సైలెంట్గా పనిచేసుకుంటూ కలిసికట్టుగా ఉండండి అనేది చాలా స్పష్టంగా చెప్పినటువంటిది. అయితే జనసేనకి సంబంధించి ఇంకొక వర్షన్, వర్మ గారిని వాళ్ళు ఎప్పటికప్పుడు ఏంటంటే చాలామంది ఆయన నోటి దురుసుతనంతో ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాడు అనేటువంటిది. టీడీపీ వెర్షన్ చూస్తే, అక్కడ వర్మగారి వెర్షన్ చూస్తే, పవన్ కళ్యాణ్ గారి కోసమే ఇక్కడ మేము పనిచేస్తున్నాం, కూటమి కోసం పనిచేస్తున్నాం, పార్టీ పరంగా బలంగా ఉన్నాం, అక్కడ ముఖ్యమంత్రి గారి గురించి అడిగాము అనేది ఆయన వెర్షన్. సో అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి తుమ్మలబాబు గారు ఎవరైతే ఉన్నారో ఆయన కానీ వర్మగారు కానీ ఎక్కడా విమర్శించుకున్నట్టు లేదు, అంటే గొడవలు పడ్డట్టు దాఖలాలు లేవు. కానీ మొన్న జరిగినటువంటి దాంట్లో ఎప్పుడైతే ఇది మాట్లాడుతున్నారో, అధికారిని అడుగుతున్నారో, అసలు అడగడానికి ప్రోటోకాల్ నీకే ఉంది, ఇది ఉంది అంటూ ఇంకొంతమంది మాట్లాడడం, అది కావాలని కుట్రపూరితంగా, అంటే రెచ్చగొట్టేటువంటి ధోరణి పిఠాపురంలో జరుగుతున్నటువంటి సంఘటన. దీని మీద ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా అసహనం వ్యక్తం చేశారు. వెరీ సూన్ దాని మీద ఒక మీటింగ్ కూడా ఉండే అవకాశం ఉంది అనేది కూడా తెలుస్తోంది. సెకండ్ పాయింట్, ఒంగోలు దగ్గరకు వచ్చేసరికి దామచర్ల వర్సెస్ బాలినేని. అయితే అక్కడ వాళ్ళిద్దరికీ వ్యక్తిగతంగా గతం నుంచి ఉన్నటువంటిది, పార్టీల పరంగా కాకపోయినా వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఇష్యూలతోటే బాలినేని కావచ్చు, దామచర్ల కావచ్చు మాట్లాడుతూ వస్తున్నారు. అది జనసేనకు సంబంధించి లేదు తెలుగుదేశం పార్టీకి సంబంధించి అన్నది కాదు, కేవలం అది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటిది. అన్ఫార్చునేట్లీ ఇద్దరు కూడా కూటమిలో నేతలుగానే ఉన్నారు. అక్కడ సద్దుమణిగింది. అక్కడ ప్రోటోకాల్ వ్యవహారం ఇది అక్కడ పెద్ద మాట్లాడడం లేదు, కేవలం పిఠాపురంలో మాత్రమే ఈ ప్రోటోకాల్ అన్నటువంటి ఇష్యూ వస్తుంది. సో ఈ స్పష్టమైనటువంటి ఉదాహరణలు, ఇది వ్యక్తిగత ఈగో సమస్య కాదు, కూటమిలో నిర్వహణలో లోపాల సంకేతం. నేరుగా ఎదుర్కొని గెలవడం కష్టం అనిపిస్తే ప్రత్యర్థిని లోపల నుంచే విభజించడం అనేది చాలా ఈజీ. అదే లాజిక్తో కీలక నేతల్ని ప్రత్యర్థి కూటమిలోకి పంపించి అక్కడే విభేదాలు పెంచడం అనేటువంటిది ఒక పాత రాజకీయ టెక్నిక్. ఇప్పుడు అదే పద్ధతి అమల్లో ఉందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పవన్ కళ్యాణ్ని గతంలో టార్గెట్ చేసినటువంటి నేతలే ఇప్పుడు ఆయన పక్కన నిలబడడం, స్థానిక టీడీపీ నేతల్ని పక్కకు నెట్టడం, ఇవన్నీ అనుమానాలకి బలమిస్తున్నాయి. పై స్థాయి నాయకులు కలిసిన క్షేత్రస్థాయిలో 5 ఏళ్ల రాజకీయ ఘర్షణల జ్ఞాపకాలు ఇంకా చల్లారలేదు. కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి ప్రాధాన్యత పెరుగుతూ ఉండడం, పాత కేడర్ని పట్టించుకోకపోవడం, ఇవన్నీ కూడా కోవర్ట్ ఆరోపణలకే దారితీస్తున్నాయి. ఇది కేవలం పిఠాపురం, ఒంగోలు మాత్రమే కాదు, రైల్వే కోడూరు కూడా పరిగణలోకి తీసుకోవాలి. అక్కడ కూడా సేమ్ టు సేమ్ కేడర్కి ఎక్కడా కూడా కాస్తైన గౌరవం లేకుండా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వ్యవహారం ఉంది. అది ఇద్దరు పార్టీలకి, జనసేన తెలుగుదేశం పార్టీలు ఇద్దరికీ సంబంధించి. ఎందుకంటే అక్కడ ఇన్ఛార్జ్ ఏమో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఎమ్మెల్యే జనసేన. సో అక్కడ ఏమవుతుందో చూస్తున్నాం. ఇలాగే అనేక చోట్ల చిన్న చిన్న ఈ పొరపొచ్చాలు వస్తున్నాయి. చిన్న చిన్న పొరపొచ్చాలని 1-2 రోజుల్లో మళ్ళీ క్లియర్ చేసుకుంటున్నారు. కానీ కొన్ని కీలకమైనటువంటి నియోజకవర్గాలు, ముఖ్యంగా పిఠాపురం, 100% అక్కడ కోవర్ట్ ఆపరేషన్ అనేది జరుగుతోంది. పైకి ఎంత ఉన్నా ఏం చెప్తున్నప్పటికీ కూడా గతంలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్, 23 మంది తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు కదా, మరి ఆ రోజున ఎందుకు రాలేదు అంటే గొట్టిపాటి రవికుమార్ లాంటి వాళ్ళని ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. మరి వారు కూడా పార్టీలోకి వచ్చారు, అక్కడి నుంచి అక్కడ క్యాడర్ తోటి ఎలా మమేకమయ్యారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. దాన్ని ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు. ఆ తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారు, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఎలా పార్టీలోకి వచ్చారో, వచ్చిన తర్వాత క్యాడర్ తోటి ఎలా మమేకం అవుతున్నారో, ఎలాగ దగ్గరకు తీసుకుంటున్నారో, ఏం చేస్తున్నారో అనేది ఎగ్జాంపుల్ తీసుకోండి అని చెప్తున్నారు. సో
కొన్ని చోట్ల మాత్రం పాత క్యాడర్ని పట్టించుకోకపోవడం వల్ల కోవర్ట్ ఆరోపణలకే ఎక్కువగా దారితీస్తున్నాయి. పిఠాపురంలో వర్మ లాంటి నేతలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయడం ఇది ఒక్కచోటే జరుగుతున్నటువంటి సమస్య కాదు, లోతుగా పెరుగుతున్నటువంటి అసహనానికి సంకేతం రెండు పార్టీల్లో కూడా. అది కూడా అధికార యంత్రాంగం వైఖరి ఒకవైపే మొగ్గు చూపుతోంది అనే భావన కలిగిస్తే పరిస్థితి ఇంకా క్లిష్టం అవుతుంది. ఇది కేవలం ప్రత్యర్థి వ్యూహం విషయం మాత్రమే కాదు, కూటమి అంతర్గత నిర్వహణ సామర్థ్యానికి పరీక్ష. నియోజకవర్గ స్థాయిలో స్పష్టమైనటువంటి సమన్వయం లేకపోవడం, కొత్తగా చేరిన వారికి ఎలా స్థానం ఇవ్వాలి అనేటువంటి దాని మీద క్లారిటీ లేకపోవడం, ఇవే ఇప్పుడు బలహీనతలుగా బయటపడుతున్నాయి. ఈ చిన్న చిన్న గొడవల్ని సాధారణ విభేదాలుగా తీసుకొని వదిలేస్తే మాత్రం అవే రేపు పెద్ద పగలుగా మారేటువంటి ప్రమాదం ఉంది. అప్పుడు అది వ్యక్తుల మధ్య గొడవ కాదు, పార్టీల మధ్య విభేదంగా మారుతుంది. అదే పరిస్థితి ప్రత్యర్థి ఆశించేటువంటి దారి. దీని సారాంశం అంతా ఒక్కటే, బయట ప్రత్యర్థిని ఎదుర్కొనే ముందు లోపల ఐక్యతని కాపాడుకోవడం కూటమికి అత్యవసరం. లేదంటే గెలిచే సమీకరణాన్ని తామే చేతులతో బలహీనపరుచుకున్నట్లు అవుతుంది. మరి కూటమి దీని మీద చర్యలు తీసుకుంటుందా? ఎప్పుడు ఈ గొడవలన్నిటికీ లేదు ఈ విభేదాలన్నిటికీ కూడా ఎండ్ కార్డ్ పడుతుంది? అలాగే ఎవరైతే ఆ కోవర్ట్లు ఉన్నారో వాళ్ళందరినీ బయట పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారా? లేదు పర్వాలేదులే అనుకుని ముందుకు వెళ్ళిపోతారా? నిర్ణయం వాళ్ళదే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.